నమస్తే, వెల్కమ్ టు ఇంటర్వ్యూ. టీఆర్ఎస్లకి చివరి మూమెంట్లో వచ్చిన ఎమ్మెల్యేగా గెలవడమే కాదు, తెలంగాణ మొట్టమొదటి ప్రభుత్వంలో అత్యంత కీలకమైనటువంటి రవాణా శాఖను దక్కించుకున్నటువంటి పట్నం మహేందర్ రెడ్డి ఇంటర్వ్యూని ఎవరు ఆవిష్కరిద్దాం. మహేందర్ రెడ్డి గారు నమస్తే. 100 రోజుల మంత్రి పదవిలో మీరు అనుకున్నది సాధించారా? 100 రోజుల్లో ఆర్టీసీ ఏదైతే మాకు అప్పచెప్పారో దాని విషయంలో మరి మా ముఖ్యమంత్రి గారు ఏదో ముంబై తర హైదరాబాద్లో కూడా బస్సెస్ నడపాలని, అదేవిధంగా ట్రాఫిక్ వ్యవస్థ కూడా మరి చక్కగా ఉండాలని చెప్పేసి కూడా మా టీము హోంమంత్రి గారితో పాటు మరి కమిషనర్ కానీ పోలీస్ కమిషనర్ అదే గ్రేటర్ కమిషనర్ అందరం కూడా ముంబై వేయడం జరిగింది. మరి అక్కడ బస్సులు కూడా చాలా సిస్టమేటిక్గా ఎంత పబ్లిక్ ఉన్నప్పటికీ కూడా లైన్ వ్యవస్థలో రావాలని చెప్పేసి కూడా బస్సులు ఎక్కడం కూడా జరుగుతుంది. కాబట్టి ఆ సిస్టమ్ ఇక్కడ చేయాలని చెప్పేసి, అదేవిధంగా 100 కొత్త బస్సులు కూడా హైదరాబాద్ కూడా లో బస్సులు కూడా రాబోతున్నాయి. అందులో కొన్ని వచ్చినాయి, ఇంకా ఇది కూడా ముఖ్యమంత్రి గారి చేతుల మీద తొందరలోనే స్టార్ట్ చేపిస్తాం. అదేవిధంగా తెలంగాణ 10 జిల్లాల్లో కూడా ఏదైతే బస్సులు కూడా పోనటువంటి కొన్ని గ్రామాలు ఉన్నాయి, ఆ గ్రామాల్లో కూడా రోడ్లు వేసేసి బస్సులు నడిపించే ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా జనరల్గా మనకు ఈ తెలంగాణ 10 జిల్లాల్లో కూడా రోజు 85 లక్షల మంది బస్సులో ప్రయాణాలు చేస్తుంటారు. మరి అందులో ముఖ్యంగా హైదరాబాదు రంగారెడ్డి జిల్లాలో 85 లక్షల ప్రయాణికులు, 35 లక్షల మంది ఇక్కడ హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలోనే ఎక్కువ ప్రయాణం చేస్తుంటారు. ఎక్కువ జనాభా ఉన్నటువంటి హైదరాబాద్ రంగారెడ్డి జిల్లా కూడా బస్సుల సంఖ్య కూడా పెంచి ప్రజలకు ఇబ్బంది కాకుండా చూడాలని చెప్పేసి కూడా మరి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అంటే నేను అడిగేది ఓవరాల్గా 100 రోజుల మంత్రి పదవిలో మీరు సంతృప్తికరంగా ఉన్నారా? ఒత్తిడికి ఏమైనా లోనయ్యారా? ఎట్లా అంటే మేము 100 రోజుల్లో సంతృప్తిగా ఉన్నాము, ఒత్తిడికి లోనేది ఏం లేదు. ముఖ్యమంత్రి గారు కూడా చాలా మాకు అన్ని శాఖలలో ఉన్నటువంటి మంత్రులకు ఫ్రీడమ్ ఇచ్చారు. చక్కగా 100 రోజుల్లో మరి మా డిపార్ట్మెంట్ కూడా అందరూ కూడా సహకరించడం జరుగుతుంది. అన్ని విషయాలు కూడా జాగ్రత్తనే, అన్ని విషయాలు బాగానే ఉన్నాయి. మంత్రులందరికీ ఫుల్ ఫ్రీడమ్ ఉందా? మంత్రులంతా అందరికీ ఫ్రీడమ్ ఉన్నది. ముఖ్యమంత్రి గారు కూడా చాలా చక్కగా మంత్రులకు కూడా ఏదైతే ఆదేశాలు ఇస్తారో వాటిని అందరూ కూడా చక్కగా చేయడం జరుగుతుంది. మా విషయంలో కూడా ఈ 100 రోజుల్లో చాలా సంతృప్తిగా ఉన్నది. ముఖ్యమంత్రి గారు ఏదైతే ఇచ్చినటువంటి హామీలు ఉన్నాయో ఎలక్షన్ల ముందు, వాటిని కూడా అన్నీ కూడా చాలా చక్కగా చేయడం జరిగింది. ఆ పాయింట్కి వస్తాను. ముందు మీ శాఖ అయిపోయినాయండి. మీ డిపార్ట్మెంట్ చాలా యాక్టివ్గా ఉన్నారు. ముంబై పోయి వచ్చారు, అక్కడ ట్రాఫిక్ చూశారు, ఇక్కడ ట్రాఫిక్ చూశారు. హైదరాబాద్లో ఉన్నటువంటి ఈ ట్రాఫిక్ నియంత్రణకు ఏమన్నా ప్లాన్ చేయాలనిపించిందా? ముంబైలో ఏదైతే మెట్రో కానీ, అదేవిధంగా ఆర్టీసీ కానీ, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి లోకల్ రైళ్ళు ఉంటాయి, అవన్నీ కలిపి కూడా ఒక లింకు, ఒకే ప్రదేశానికి విపరీతమైనటువంటి జనాభా వస్తుంది. సిస్టమేటిక్గా అందరూ ఒకే దగ్గర వచ్చి అక్కడ నుంచి సిస్టమేటిక్గా లైన్ అంత లైన్లో ఎవరి అయినా కూడా ఏ బస్ అయినా కూడా 5-10 నిమిషాల్లో బస్సు ఏ ప్రాంతానికైనా వస్తుంది. అక్కడ ప్రాంతంలో లైన్లోనే వచ్చి ఎక్కుతారు. ఎవ్వరు కూడా లైన్ సిస్టమ్ తప్ప రద్దీ ఉండదు, ఆస్కారం లేదు, రానికే లేదు. అయితే మన దగ్గర కూడా ఇప్పుడు వనస్థలిపురం కానీ, సెక్రటరియట్ కానీ అక్కడ కూడా లైన్లోనే పోయి బస్సు ఎక్కుతున్నారు. ఆ సిస్టమ్ ఉంటే చాలా బాగుంటుంది. ప్రజలకు ఇబ్బంది కాకుండా 5-10 నిమిషాల్లో వెయిట్ చేయకుండా బస్సెస్ వస్తాయి. లైన్ సిస్టంలో ఎక్కిపోవడానికి మంచి అవకాశం ఉంది. ఆ సిస్టమ్ చేయాలని చెప్పి, ఎందుకంటే మెట్రో కూడా మన మొదటి దశ అది స్టార్ట్ చేస్తే దాన్ని లింకు కలిపి ఆ విధంగా. నా ప్రశ్న కూడా అదే. ఇప్పుడు మన దగ్గర మెట్రో, ఎంఎంటీఎస్, తర్వాత సిటీ ఆర్టీసీ మొత్తం ఒకటే దగ్గర లింక్ అయ్యి ప్రయాణికులందరికీ ఒకటే కేంద్రం నుంచి పోయేటువంటి అవకాశం వస్తుందా? సాధ్యమవుతుంది. ఎందుకంటే మెట్రో మన దగ్గర వర్క్ కూడా చాలా ఫాస్ట్గా జరుగుతుంటుంది. మెట్రో స్టార్ట్ అయిన లోపు అంత గవర్నమెంట్ కూడా రిపోర్ట్ తయారు చేసింది. ముఖ్యమంత్రి గారు కూడా రిపోర్ట్ ఇస్తున్నారు. రిపోర్ట్ ఇచ్చిన తర్వాత మెట్రో స్టార్ట్ కాగానే మీరు తమరు చెప్పినట్టుగా అన్ని లింకు కలిపేసి లైన్లో వనికి అవకాశం ఉన్నది. తప్పకుండా ప్రభుత్వం కూడా అదే ఆలోచనలో ఉన్నది. రాష్ట్ర విభజన తర్వాత దాదాపు అన్ని శాఖలు డివైడ్ అవుతాయి అనుకున్నారు. ముఖ్యంగా ఆర్టీసీ వాళ్ళు బాగా ఎదురు చూస్తున్నారు, ఇంకా ఆర్టీసీ ఎప్పుడు డివైడ్ అవుతుంది? ఆర్టీసీ విషయంలో ఢిల్లీలో ఉన్నది ఎఫ్ఐలు. నిజంగా కూడా అది విభజన 1-2 నెలలు అవుతుంది. అయ్యేంతవరకు కూడా బస్సెస్ పంపిణీ అలాంటివి ఇంకా జరగలేదు. ఎందుకంటే కలిసే బస్సెస్ అన్నీ కూడా నడుస్తున్నాయి. కాబట్టి మనకు తొందరలోనే ఆర్టీసీ 1-2 నెలల్లో తప్పకుండా ఆర్డర్ వస్తుంది అనుకుంటున్నాం. మా ఆఫీసర్లను కూడా ఢిల్లీలో పంపించడం కూడా జరిగింది. మొన్ననే 1 వీక్ కింద పంపించినాం. అక్కడ ఫైల్ కూడా ఎంబడే మూమెంట్ అయిపోయి విడిపోతే
బస్సెస్ అన్నీ కూడా పంపకాలు అవన్నీ కూడా జరుగుతాయి. తెలంగాణలో ఉన్నటువంటి 10 జిల్లాల్లో కూడా ఇబ్బందులు కాకుండా బస్సులు నడిపే ప్రయత్నం తప్పకుండా చేస్తాం. ఏ ఇబ్బందులు ఏమి ఉండవు. ఈ తెలంగాణ ఆర్టీసీ కార్మికులు ఇప్పటికే ఆర్టీసీ నష్టాల్లో ఉంది. ఈ ఆంధ్ర ఎంప్లాయీస్ పాస్ల విషయంలో ఏదో మాట్లాడుతున్నట్టున్నారు, వాళ్ళ దగ్గర వాటా కూడా అడగాలి అన్నటువంటి ఒక ప్రపోజల్ ఉన్నట్టుంది. మీకేమనిపిస్తుంది? అంటే అది కూడా ఆలోచిస్తున్నాము, వాళ్ళు కూడా అడుగుతున్నారు ఎట్లా చేస్తే బాగుంటుందని చెప్పేసి కూడా అది కూడా ఆలోచన ఉన్నది. దాన్ని ఆలోచించి కరెక్ట్గా ఎట్లా చేయాలని నిర్ణయం తీసుకుంటాం. అయితే మొన్ననే 250 కోట్లు కూడా మా ముఖ్యమంత్రి గారు కూడా వారికి రిలీజ్ చేయడం కూడా జరిగింది. దసరాకు కూడా మా కండక్టర్ కానీ డ్రైవర్లకు కూడా అడ్వాన్స్ కూడా ఇవ్వడం కూడా జరుగుతున్నది. మరి ఏ ఇబ్బంది కాకుండా మన ఆర్టీసీలో చేయాలనే ఉద్దేశంతో ఉన్నాం. అందరు ఆర్టీసీ కార్మికులు హ్యాపీగా ఉన్నారా? ఇప్పుడు హ్యాపీగా ఉన్నారు. మొన్ననే 250 కోట్లు కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఇవ్వడంతో అది కూడా 15 వారం రోజుల నుంచి వారు హ్యాపీగా ఉన్నారు. వారు వచ్చి కలిసి చెప్తూనే ఉన్నారు మాకు కరెక్ట్గా న్యాయం జరిగిందని చెప్పేసి. హైదరాబాద్కు ఓలో బస్సులు వచ్చాయని ఇంతకుముందు చెప్పారు. అవి ఎప్పుడు రోడ్డు మీద తిరుగుతాయి? అవి ఎట్లా ఉంటాయి? ప్రయాణం చాలా హ్యాపీగా ఉంటుంది. 100 బస్సుల్లో ఆల్రెడీ 20-30 బస్సెస్ వచ్చి ఉన్నాయి ఆల్రెడీ. అది ముఖ్యమంత్రి గారి చేతిలోనే స్టార్ట్ చేసి దసరా తర్వాత స్టార్ట్ చేద్దామని. ఆ బస్సెస్ కూడా తొందరలోనే 15 రోజుల్లో మొత్తం కూడా వచ్చేస్తాయి. ఆ బస్సెస్ ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ నుంచేమో 35%, 15% ఏమో స్టేట్ గవర్నమెంటు, అదేవిధంగా 50% ఆర్టీసీ దాన్ని చెల్లిస్తుంది. మొత్తం కూడా ఎక్కడైతే సిటీలు ఉన్నాయో హైదరాబాద్ కానీ, అదేవిధంగా వరంగల్ కానీ, కరీంనగర్ కానీ, ఖమ్మం అలాంటి ప్లేసెస్లంతా కూడా బస్సెస్ కూడా రాబోతున్నాయి. దాదాపు 350 నుంచి 400 బస్సులు అవి మొదటగా హైదరాబాద్కి వచ్చి నెక్స్ట్గా సిటీలో ఎక్కడ ఉంటున్నాయో అక్కడ అంతా కూడా. మొన్న కూడా వెంకయ్యనాయుడు వస్తే కూడా నేను హరీశ్రావు పోయి ఇంకా ఈ బస్సెస్ ఎక్కియాలని చెప్పేసి కూడా వారిని కోరడం జరిగింది. వారు కూడా ఒప్పుకున్నారు. మీరు కరెక్ట్గా మాకు రిపోర్ట్ ఇవ్వండి, తప్పకుండా మీకు హెల్ప్ చేస్తామని చెప్పడం జరిగింది. మహేందర్ రెడ్డి గారు ఎంత యాక్టివ్గా పనిచేస్తున్నారో, మీ శాఖకు అన్ని వివాదాలు వస్తున్నట్టున్నాయి. హైకోర్టు మొన్న ఈ నెంబర్ ప్లేట్ మార్చే విషయంలో మీ చట్టం చేయకుండా ఎట్లా మారుస్తారని ప్రశ్నించినట్టు. అంటే ఈ నెంబర్ ప్లేట్లది కొత్తగా ఎప్పుడైతే ఈ తెలంగాణ రాష్ట్రం విడిపోయినాక కొత్త వెహికల్స్నే ఆ రోజుకెళ్ళి అవి టీఎస్ అనేది వస్తుంది. అయితే పాత వెహికల్స్ కూడా చేంజ్ చేయాలి అని చెప్పేసి ఏదైతే అనుకున్నామో దాన్ని కోర్టుకు పోయినారు. కాబట్టి కోర్టులో వాళ్ళు ఆర్డర్ వచ్చింది. కోర్టు ఆర్డర్ ప్రకారంగా మరి మేము ఆలోచిస్తాం ఎట్లా చేయాలన్నది మా అడ్వకేట్ ఆలోచిస్తాం. అది కూడా అంటే అందరు పాత వాళ్ళందరూ మార్చుకోవాలి అన్నటువంటి ఒక ఆలోచన. తెలంగాణ ఇప్పుడు కొత్త రాష్ట్రం, మన తెలంగాణలో రాష్ట్రం కొత్త రాష్ట్రం కాక ఏదైతే కొన్ని రాష్ట్రాలు కూడా బీజేపీ గవర్నమెంట్లో కొన్ని రాష్ట్రాలు కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రాల్లో కూడా ఎంబడే వారు టైం ఇచ్చినారు. ఒక 6 months అనే టైం ఇచ్చి మొత్తం కూడా మీరు మార్చుకోవాలని చెప్పేసి ఆ గవర్నమెంట్ ఆదేశాలు ఇచ్చారు. ఆ ఆదేశాల ప్రకారం ఆ రాష్ట్రాలు కూడా మార్చుకున్నారు. దాని సిస్టమ్ ఇక్కడ పెడదామని చెప్పేసి మేము ఆలోచించినాం. అది కొంతమంది కోర్టుకు పోయి ఏదో స్టార్ట్ అయినది మాత్రం అది అట్లనే టీఎస్ తెలంగాణ నెంబర్ ప్లేటే వచ్చేస్తున్నది. గతంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు రవాణా శాఖ మంత్రి ఈ హై సెక్యూరిటీ నెంబర్ ప్లేట్ విషయంలో చాలా వివాదాలు, అవినీతి ఉందన్నటువంటి విమర్శలు వచ్చాయి. మరి ఇప్పుడు హై సెక్యూరిటీ నెంబర్ ప్లేట్ను అక్కడ ఏపీ గవర్నమెంట్ రద్దు చేద్దాం అనుకుంటుంది. మన దగ్గర ఏమైనా మారుస్తారా? అట్లనే ఉంటుందా? ఎట్లుంటుంది? ఇప్పుడు ఏపీ గవర్నమెంట్ 2 గవర్నమెంట్ ఉన్నప్పుడు అది టెండర్ వచ్చింది. ఆ టెండర్లో కొంతమంది కోర్టుకు పోయారు దాన్ని ఆపేసేయాలని చెప్పేసి, దానిలో అక్రమాలు జరిగాయని చెప్పేసి చెప్పినారు. దీన్ని మేము కూడా ఆలోచిస్తాం. అక్కడ ఏపీ గవర్నమెంట్ రద్దు చేస్తే మేము కూడా ముఖ్యమంత్రి రద్దు తీసుకుపోయి, ఎందుకంటే అది పెద్ద విషయం అది రద్దు చేయాలన్నా ఏమో ఆలోచించి దానికి కూడా ప్రజలకు ఇబ్బంది కాకుండా చూస్తాం. దాని విషయంలో కూడా మంత్రి మహేందర్ రెడ్డి గారికి ప్రమోషన్ వస్తుందంటున్నారు. కంగ్రాట్స్ చెప్పాలా? లేదు, అదే ముఖ్యమైన అది మా నమ్మకంతో ముఖ్యమంత్రి గారు ఇచ్చినారు. అది ఆ విషయాలన్నీ కూడా ముఖ్యమంత్రి గారు చూస్తారు. అది ముఖ్యమంత్రి గారు ఏది అప్పచెప్తే అది చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు రవాణా శాఖ మంత్రిగా ఉండాలనుకుంటున్నారా? ఇంకేమో ప్రమోషన్ రావాలని ఆశపడుతున్నారా? ఉన్నది కదా, సంతోషంగా ఉన్నాం. అట్లాడి ఏం లేవు. దీన్ని మంచిగా చూస్తున్నాం. ముఖ్యమంత్రి గారు కూడా అన్ని విషయాల్లో మాకు సహకరించడం జరుగుతుంది. చాలా చక్కగానే ఉన్నాం అందరం కూడా. ఈ చర్చల్లో మీ పేరు ఎందుకు వస్తుంది? మంత్రి గారు, సీఎం గారికి మీ మీద నమ్మకం ఎక్కువ ఉందా, లేకపోతే ఇంకేదైనా వేరే ఇష్యూస్ ఆలోచిస్తున్నారా? అంటే ప్రమోషన్ అనగానే మహేందర్ రెడ్డి పేరు ఎందుకు వచ్చింది? చాలామంది మంత్రులు ఉండగా కూడా. అంటే ముఖ్యమంత్రి గారు వారికి ఎట్లా అనిపిస్తే అట్లా చేస్తారు. వాళ్ళకు ఏ నమ్మకం ఉంటే, ఎవరి మీద ఏ నమ్మకం ఉంటే అది అప్పచెప్తారు. అది తొందరలోనే, ఎందుకంటే వాళ్ళు మాకు ట్రాన్స్పోర్ట్ చేస్తారని నమ్మకం ఉన్నది. నా నమ్మకాన్ని బట్టి మాకు అప్పచెప్పారు. దాని మీద కూడా ముఖ్యమంత్రి గారు ఏ ఆదేశాలు ఇస్తే దాని ప్రకారం నడుచుకుంటూ పోతున్నాం. అది మంత్రి గారు, ఈ శాఖల నుంచి కొద్దిగా రాజకీయాలకు వద్దాము. పాలిటిక్స్ జిల్లాలో రంగారెడ్డి జిల్లాలో మహేందర్ రెడ్డి అంటే చాలా ఏకఛత్రాధిపత్యం అంటారు. అట్లేం లేదు, ఎందుకంటే మేము అందరం కలుపుకొని పోతాము. మా ఎమ్మెల్యేస్ కానీ, మా ఎవరైతే మా నాయకులు ఉన్నారో అందరినీ కలుపుకొని
చేస్తాము. అప్పుడు అపోజిషన్లో ఉన్నప్పుడు కూడా మేము కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు టీడీపీ అపోజిషన్ ఉన్నప్పుడు కూడా జడ్పీ చైర్మన్ ఉన్నారు, ఎమ్మెల్సీ మా బ్రదర్ నరేందర్ ఉన్నారు, మా వైఫ్ జడ్పీ చైర్మన్ సునీత ఉన్నది. అదేవిధంగా అప్పుడు కూడా ఎమ్మెల్యే ఉన్నాం. అట్లా అపోజిషన్ పార్టీ ఉన్నప్పుడు కూడా ప్రజలతో అందరితో కూడా కలిసిమెలిసి ఉండి అందరి సహకారంతో కూడా మా రంగారెడ్డి జిల్లా జడ్పీ సాధించుకుని మళ్ళీ టీఆర్ఎస్కి వచ్చినాక కూడా ప్రజలతో అందరితో బాగుంటాం కాబట్టి మళ్ళీ మమ్మల్ని గెలిపించారు. మా తమ్ముడు కూడా ఎమ్మెల్సీ ఉన్నాడు. మళ్ళీ కూడా టీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా జడ్పీ చైర్మన్ మళ్ళీ కూడా మేము గెలుచుకున్నాం. తెలంగాణ ఉద్యమంలో లేకున్నా మహేందర్ రెడ్డి రాగానే చాలా కీలకమైనటువంటి పదవి వచ్చింది. రాజకీయంగా మీ దగ్గర మంత్రాలు ఏమైనా ఉన్నాయా? అట్లాంటిది ఏం లేదు. తెలంగాణ ఉద్యమంలో కూడా మేము కూడా పాల్గొన్నాము, పనిచేసినాము. తెలంగాణలో రంగారెడ్డి జిల్లాలో కూడా ఏ కార్యక్రమం ఉన్నా కూడా జేఏసీ ఉన్నప్పుడు కూడా పాల్గొన్నాము. అప్పుడు రాజీనామాలు ఎమ్మెల్యేలు రాజీనామా చేసినాం, మేము కూడా రాజీనామాలు చేసినాం. తెలంగాణ మీద అభిమానం, తెలంగాణలో పుట్టిన ప్రతి బిడ్డ కూడా తెలంగాణ కావాలని ఉంటుంది. తెలంగాణ మీద అభిమానం ఉన్నది, మాకు కూడా తెలంగాణ అభిమానం ఉన్నది. అభిమానంతో అనుకున్నట్టుగా మాకు అవకాశం వచ్చింది. దేవుని దయతోటి మరి కేసీఆర్ గారు కూడా మంచి అవకాశం కలిగించినారు మాకు. మహేందర్ రెడ్డి గారు ఈరోజు 4 సార్లు ఎమ్మెల్యే అయ్యారు. తెలంగాణ మొదటి ప్రభుత్వంలో చాలా కీలకమైనటువంటి రవాణా శాఖ మంత్రి అయ్యారు. ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? ఫస్ట్ నుంచి మీ ఫ్యామిలీ రాజకీయాల్లో ఉందా, లేక మీరే స్టార్ట్ చేశారు? ఫస్ట్ నుంచి కూడా మా ఫ్యామిలీ, మేనమామ ఇంద్రారెడ్డి గారు రాజకీయాల్లో ఉన్నారు. మా బ్రదరు రాజేందర్ రెడ్డి గారు కూడా రాజకీయంలో ఉన్నారు. మేము అప్పుడు చదువుకునే వాళ్ళము. అప్పట్లో దేవేందర్ గౌడ్ గారు జడ్పీ ఎలక్షన్లో మా బ్రదర్ ఎలక్షన్లో చనిపోవడం జరిగింది. ఎలక్షన్లో చనిపోయినప్పుడు మేము రాజకీయాల్లో లేను. నేను, మా బ్రదరే చూస్తున్నాడు కాబట్టి వారే చూసేవారు. షాబాద్లో అనుకోకుండా జరిగిన తర్వాత నేను రాజకీయాల్లోకి వచ్చినాం. అప్పుడు ఎన్టీ రామారావు గారు ప్రభుత్వం ఉన్నది. అప్పట్లో నాకు తెలుగు యువత అధ్యక్షునిగా చేసినారు. అప్పుడు దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారు రాష్ట్ర తెలుగు యువత ఉండే, దేవేందర్ గౌడ్ గారేమో ప్రెసిడెంట్గా చేసినారు, జిల్లా పార్టీ ప్రెసిడెంట్. యూత్ ఉండే ఆ యువత అధ్యక్షునిగా జిల్లా అంతా కూడా తిరుగుకుంటూ పనిచేసి 94లో మా ఎన్టీ రామారావు గారు నాకు టికెట్ ఇచ్చినారు. తాండూరులో నా నియోజకవర్గం పరి అయినప్పటికీ కూడా అప్పుడు హరీశ్వరరెడ్డి గారు మేమిద్దరికి పోటీ పడ్డప్పుడు అక్కడ హరీశ్వరరెడ్డికి పరిగిచ్చి తాండూరులో అక్కడ నాకు టికెట్ ఇచ్చినారు. అప్పుడు ఎన్టీ రామారావు గారు యూత్ కోటలో అప్పుడు యువత అధ్యక్ష ఉన్నప్పుడు తాండూరులో టికెట్ ఇచ్చినారు. తాండూరులో కూడా అక్కడ మాణిక్యరావు గారు 30-40 ఏళ్ళ నుంచి వాళ్ళ కుటుంబము చాలా స్ట్రాంగ్ ఉన్నటువంటి కుటుంబం. అది కాంగ్రెస్ పార్టీగా ఆయన చాలా మంత్రులు, మన డిప్యూటీ ముఖ్యమంత్రి గారి స్థాయిలో ఉన్నటువంటి వారిని నాకు టికెట్ ఇచ్చినారు. అప్పుడు కూడా మరి ఎన్టీ రామారావు పేరు మీద అప్పట్లో అక్కడ ఎమ్మెల్యే గెలిచినాం. అది అప్పటి నుంచి కూడా 2వసారి గెలిచి అట్లనే 3వసారి ఓడిపోవడం జరిగింది. మళ్ళీ కంటిన్యూగా 2 సార్లు మొన్న 4వసారి గెలిచి మాకు మంత్రి అవ్వడానికి అవకాశం వచ్చింది. టీఆర్ఎస్లో మరి జైన్ కాగానే కేసీఆర్ గారు వారు మాకు మంత్రి అవ్వడం కూడా చాలా సంతోషంగా ఉన్నది. మీకు ఏమనిపించింది? నేను గెలవగానే ఖచ్చితంగా మంత్రి అయిదా అనిపించిందా? మంత్రి కావాలని ఉన్నది. కేసీఆర్ గారు కూడా మరి చెప్పి మంత్రి ఇవ్వడం కూడా సంతోషంగా ఉన్నది. అది మహేందర్ రెడ్డి గారు మాటలు తక్కువ మాట్లాడినప్పటికీ చాలా రాజకీయాలు మాత్రం బాగా చక్రం తిప్పుతారట. మొన్న జడిపి ఏ విధంగా మీ చేతికి వచ్చేసింది? ఎందుకంటే మీకు అంత నెంబర్ కూడా లేకపోయినా కాంగ్రెస్ వాళ్ళ దగ్గరలో ఉన్న వాళ్ళు మిస్ అయ్యారు, మీకు వచ్చింది. ఏం చక్రం తిప్పారు? అంటే దాంట్లో ఇప్పుడు 10 జిల్లాలో కూడా ఇప్పుడు టీడీపీ టీఆర్ఎస్ తోటి కలిసింది. ఇక్కడ మన వరంగల్లో కానీ, మహబూబ్నగర్లో కానీ, మెదక్లో కానీ టీడీపీలో ఉన్న వాళ్ళంతా కూడా టీఆర్ఎస్ సపోర్ట్ చేశారు. అదేవిధంగా ఇక్కడ కూడా టీడీపీ వాళ్ళు, కొంత కాంగ్రెస్ వాళ్ళు కూడా మాకు సపోర్ట్ చేసినారు. మెజారిటీ తోటి మేము జడిపి సాధించుకోగలిగినాము. టీడీపీ కూడా మేము అక్కడ వైస్ ప్రెసిడెంట్ గురించి మేము అక్కడ జడిపి సాధించుకోగలిగినాము. అన్ని చోట్ల టీడీపీ వర్సెస్ టీఆర్ఎస్ నడుస్తుంది. మీ దగ్గర టీడీపీతో దోస్తే ఎట్లా చేశారు? పాత పరిచయాలా లేకపోతే ఇంకేదన్నా? అంటే వరంగల్లో కూడా అదేవిధంగా చేస్తున్నారు. వరంగల్లో కూడా టీడీపీ టీఆర్ఎస్ కలిసి అక్కడ కూడా వైస్ ప్రెసిడెంట్ ఇచ్చినారు. అట్లా అదేవిధంగా కూడా మేము కన్వీన్ చేస్తున్నాము. ఎందుకంటే సహకరించమని చెప్పినాం, వారు కూడా సహకరించిన ప్రకారంగా మేము కూడా వైస్ ప్రెసిడెంట్ నుంచి చైర్మన్గా మేము తీసుకోవడం జరిగింది. కానీ రాష్ట్రంలో టీడీపీ వర్సెస్ టీఆర్ఎస్ గవర్నమెంట్ ఫైట్ నడుస్తుంది. మరి మీ జిల్లాలో అది ఇబ్బంది ఏం కాదా? మాకు అట్లాంటిది ఏమి ఇబ్బంది లేదు. అయినా కూడా ఇప్పుడు టీడీపీ విషయానికి వస్తే, ఎందుకంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అక్కడ ముఖ్యమంత్రి అయ్యారు.
ఏదో కొంతమంది తెలియక మాట్లాడుతున్నారు, కానీ పార్టీ అన్నది నా దృష్టిలో ఉండదు. ఎందుకంటే ఇప్పుడు నాయకుడు అన్నది లేరు ఇక్కడ. నాయకుడు ఉన్నప్పుడు దాన్ని ఆలోచిస్తారు, అరే నాయకత్వం ఉంది, నాయకుడు ఉన్నాడు అని చెప్పేసి పార్టీ ఉండడానికి అవకాశం ఉంది. అక్కడ తెలుగుదేశంకు ఇక్కడ తెలంగాణలో నాయకులే లేరు. తెలుగుదేశం పార్టీలో నాకు తెలిసినంతవరకు రంగారెడ్డి జిల్లాలో అందరూ కూడా సర్పంచ్లు కానీ ఎంపీటీసీలు జడ్పీలు అంతా జాయిన్ అయ్యారు. మ్యాక్సిమంగా అన్ని కాన్స్టిట్యూన్సీలో కూడా జాయిన్ అవుతున్నారు. దీనిది అన్నది రేపు ఎలక్షన్ వచ్చినప్పుడు తెలుస్తుంది. ఇది వాళ్ళంతా మహేందర్ రెడ్డిని చూసి వస్తున్నారా, కేసీఆర్ని చూసి వస్తున్నారా? కేసీఆర్ గారిని చూసి వస్తారు. టీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో చాలా పటిష్టంగా అవుతుంది కాబట్టి పార్టీని చూసి వస్తున్నారు. అందరిని కూడా చాలా మ్యాక్సిమం నాకు తెలిసినంత వరకు ఎమ్మెల్యేలు తప్పించి అందరిని మ్యాక్సిమం జాయిన్ చేయించడం పార్టీలో. వన్ సైడ్గా టీఆర్ఎస్ పార్టీ రంగారెడ్డి జిల్లాలో పోవడానికి అవకాశం ఉన్నది. రేపు దీని రిజల్ట్స్ అంతా కూడా గ్రేటర్లో ఎలక్షన్లు అయినప్పుడు తప్పకుండా ఈ సిటీ ప్రాంతం ఉన్నటువంటి ఏదైతే తెలుగుదేశం అని అంటున్నారో అన్నీ కూడా మేము గెలవడానికి అవకాశం తప్పకుండా గెలుస్తాం. ముఖ్య నాయకులంతా కూడా పార్టీలో జాయిన్ అయ్యారు కాబట్టి తప్పకుండా రేపు గ్రేటర్లో కూడా మెజారిటీ స్థానాన్ని మేము గెలుచుకుంటాం. కేసీఆర్ రాష్ట్ర స్థాయిలో ఏం చేస్తున్నారు, మహేందర్ రెడ్డి కూడా రంగారెడ్డి జిల్లాలో అదే చేస్తున్నట్టున్నారు, ఆపరేషన్ ఆకర్ష్. కానీ ప్రతిపక్షాలు అంటున్నాయి మీ పార్టీ నిర్మాణం పక్కన పెట్టండి, రాష్ట్ర పునర్నిర్మాణం చేయండి అంటున్నారు. ఇప్పుడు రాష్ట్ర పునర్నిర్మాణంలో కూడా మా ముఖ్యమంత్రి గారు చాలా కష్టపడి పనిచేస్తున్నారు. దాంట్లో ఎప్పుడు చూసినా కూడా నా కొత్త రాష్ట్రాన్ని బాగా చేయాలని చెప్పి ఆలోచనతో ముఖ్యమంత్రి గారు ఉన్నారు. అందులో కేటీఆర్ గారు కూడా ఐటీ ఉండి వారు కూడా మరి చాలా హార్డ్ వర్క్ చేసి ఈ మధ్యకాలంలో పెద్ద పెద్ద వ్యాపారస్తులను కూడా హైదరాబాద్ పిలిపించి మాట్లాడి వారికి అందరూ కూడా నచ్చజెప్తున్నారు. ఇక్కడ మీరు హైదరాబాద్లో కంపెనీలు పెట్టండి, మీకు తప్పకుండా ప్రభుత్వం అన్ని విధాలు కూడా సహకరిస్తారని చెప్పేసి రంగారెడ్డి జిల్లాలో కూడా అవకాశం చాలా ఉన్నది. ఎందుకంటే గవర్నమెంట్ ల్యాండ్ కూడా మరి కలెక్టర్ గారికి అందరూ కూడా చెప్పున్నారు. అంతా ఎవరైతే వస్తే ఇబ్బంది కాకుండా ఎవరైనా ముందుకొచ్చి అంబానీ వంటి వాళ్ళు కానీ పెద్ద పెద్ద వాళ్ళంతా కూడా వస్తే మేము రంగారెడ్డి జిల్లాలో మరి ల్యాండ్ ఇస్తాము, అన్నీ 15 రోజుల్లో అన్నీ కూడా ఇబ్బంది కాకుండా లైసెన్స్ కానీ ఏ ఇబ్బంది లేకుండా ప్రభుత్వం చాలా వారికి ధైర్యం చెప్పి నచ్చజెప్పి కూడా అటు కేటీఆర్ కానీ ముఖ్యమంత్రి కానీ స్పెషల్గా ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లను కూడా దీనికి స్పెషల్గా కేటాయించినారు. అది జరుగుతూనే ఉన్నది. నేను అనుకుంటా 5-6 మాసాల్లో పెద్ద ఎత్తున తప్పకుండా హైదరాబాద్ వైపే చూస్తున్నారు అంతా కూడా. ఇప్పుడు అటు ఆంధ్ర పోయి చూసి కూడా అంతా హైదరాబాద్కి వస్తున్నారు. ఎందుకంటే అటు ఆంధ్రలో వెదర్ కూడా వాళ్ళకు సహకరించడం అనిపిస్తలేదు అక్కడ. ఇక్కడ హైదరాబాద్లో ఉన్నటువంటి వెదర్ కానీ మంచి అవకాశము ల్యాండ్లు కానీ ఇక్కడ ఉన్నది కాబట్టి ఇక్కడనే రానికే మొగ్గు చూపుతున్నారు. నాకు తెలిసినంత వరకు ఒక 6 మాసాల్లో పెద్ద ఎత్తున ఇక్కడ రాబోతున్నారు, వస్తారు కూడా అందరు కూడా. రాష్ట్ర అభివృద్ధిలో రంగారెడ్డి చాలా కీలకమైన పాత్ర, ఎందుకంటే మొత్తం కంపెనీలను కూడా ఇక్కడికి వచ్చే అవకాశం ఉంటుంది. కానీ రంగారెడ్డి జిల్లాలో చాలా ల్యాండ్స్ అన్యాక్రాంతమైనవి సమైక్యాంధ్ర ప్రభుత్వంలో. వాటన్నిటిని ఎట్లా వెనక్కి తీసుకుంటారు? వాస్తవం మేము తమ చెప్పింది కరెక్ట్గా. రంగారెడ్డి జిల్లాలో చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు కూడా కొన్ని వందలాది ఎకరాలంతా కూడా ప్రైవేటు వ్యక్తులకు అలాట్ చేసినారు. అది వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి కాగానే చంద్రబాబు నాయుడు ఎట్లా చేస్తుండే ఇంకెక్కువ వైఎస్ రాజశేఖర రెడ్డి అయితే విపరీతంగా అలాట్ చేసి రంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి ల్యాండ్స్ అంతా కూడా ప్రైవేటు వ్యక్తులకు అప్పచెప్పడం జరిగింది. దాని మీద కూడా ఎంతైతే అవసరాలు ఉన్నాయో అంత ల్యాండ్ ఇచ్చి కలెక్టర్లకు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఎక్కడైతే అవసరం ఉన్నదో ల్యాండ్ ఇచ్చి మిగతా ల్యాండ్ కూడా తీసుకొని కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఎందుకంటే అది వాళ్ళకు ఎంతైతే అవసరం ఉందో అవసరం ఉన్న ల్యాండ్ ఇచ్చేసి మరి ఎందుకంటే మేము డెవలప్ కావాలంటే కూడా భూమి కావాలి తప్పకుండా. ఏదైనా పెద్ద పెద్ద వ్యాపారస్తులు రావాలంటే వాళ్ళకి అన్ని అవకాశాలు కల్పించినప్పుడు వస్తారు. కాబట్టి రంగారెడ్డి జిల్లాలో నాకు తెలిసినంత వరకు ఇంకా ల్యాండ్ ఉన్నది. తప్పకుండా వారికి కూడా అలాంటి వారి వ్యక్తులకు కూడా సాయం చేసి కంపెనీలు కానీ పెద్ద పెద్ద వారికి అవకాశాలు కల్పించక తప్పకుండా ప్రభుత్వం ఆలోచిస్తున్నది. అంటే ఐటీఐఆర్ ప్రాజెక్ట్ వస్తుంది, రంగారెడ్డి జిల్లాలో వస్తుంది, దానికి సరిపోయేటంత ల్యాండ్ ఉంది అనుకుంటున్నారు? ఉంది, దానికి సరిపోయే ల్యాండ్ ఉన్నది. దాన్ని కూడా ఆలోచిస్తున్నారు. అంత రిపోర్ట్ కూడా తయారు చేయమని చెప్పినారు. సరిపోయే ల్యాండ్ నాకు తెలిసినంత వరకు రంగారెడ్డి జిల్లాలో వస్తుంది. అది రంగారెడ్డి జిల్లా జిహెచ్ఎంసీలో కూడా పార్ట్ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ఎట్లా ఉంటాయి అనుకుంటున్నారు? ఇప్పటిదాకా టీఆర్ఎస్కు ఒక్క కార్పొరేటర్ కూడా లేడు. రంగారెడ్డి జిల్లాలో ఇప్పుడు ఈ సిటీ ప్రాంతం ఉన్నటువంటి అంతా కూడా వాళ్ళల్లో కూడా పోయినసారి ఏదైతే టీఆర్ఎస్ లేదంటున్నారు, ఇప్పుడు అట్లా ఉండదు. చాలా తప్పకుండా డివిజన్లో అంతా కూడా మేము గెలుస్తాము. మేము హైదరాబాద్ కూడా మేయర్ కూడా తప్పకుండా ఈసారి కైవసం చేసుకోనికే సిద్ధంగా ఉన్నది టీఆర్ఎస్ పార్టీ.
ఎందుకంటే ఇప్పుడు పార్టీలో అందరూ కూడా అటు హైదరాబాద్లో కానీ ఇటు రంగారెడ్డి జిల్లాలో కూడా సిటీ ప్రాంతం ఉన్నటువంటి షేలింగంపల్లి కానీ కుక్కడపల్లి కానీ అదేవిధంగా కుతుబుల్లాపూర్లో కానీ కొన్ని మహేశ్వరంలో కూడా 2 ఉన్నాయి, ఎల్బీనగర్, ఇవంతా కూడా ముఖ్య నాయకులు పెద్ద పెద్ద కార్యకర్తలు అంతా కూడా జాయిన్ అయ్యారు కాబట్టి తప్పకుండా మెజారిటీ స్థానాలు కూడా మేము గెలుచుకుంటాం. ఎందుకంటే పోయినసారి టీడీపీ 28 గెలిచారు. ఆ 28 కన్నా ఎక్కువ గెలవడానికి తప్పకుండా టీఆర్ఎస్ పార్టీకి ఎక్కడైతే మరి రంగారెడ్డి జిల్లా పరిధి ఉన్నటువంటి మెదకులో కూడా 2 స్థానాలు వస్తాయి. 48, 2 మెదక్ 50 ఉంటాయి. 50లో పోయినసారి 28 గెలిచినాం కాబట్టి 28 తగ్గకుండా టీఆర్ఎస్ పార్టీ, అప్పుడు అపోజిషన్లో టీడీపీ గెలిచింది. ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ తప్పకుండా మెజార్టీ, అప్పుడు కూడా మెజార్టీ టీడీపీ గెలిచి ఇప్పుడు కూడా టీఆర్ఎస్ పార్టీ 28-30 పైనే తప్పకుండా మేము గెలుచుకుంటాం. కానీ సిటీ సరౌండింగ్లో ఉన్నటువంటి ఎమ్మెల్యే స్థానాలను టీడీపీకి వచ్చినాయి. అదే అందుకే వాళ్ళు ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టే కింది స్థాయిలో ఉన్నటువంటి ముఖ్య నాయకులందరినీ కూడా మేము చాలా వరకు జైన్ చేయడం జరిగింది. జైన్ చేసినాం. అందరూ కూడా పెద్ద సంఖ్యలో వచ్చినారు. మొన్న కూడా ఎలక్షన్లో కూడా దగ్గర టీఆర్ఎస్ పార్టీ చాలా దగ్గరికి వచ్చింది. సిటీలో ఉన్నటువంటి ఏదైతే సెటిలర్స్ ఉన్నారని చెప్తున్నారో అక్కడ కాంగ్రెస్ పార్టీ లేదు. సెకండ్ పొజిషన్లో మొత్తం కుకట్పల్లి కానీ షేలింగంపల్లి కానీ అదేవిధంగా మేడ్చల్ అయితే మేము గెలిచినాము. ఎల్బీనగర్లో కానీ దగ్గరికి సెకండ్ పొజిషన్లో అంతా కూడా టీఆర్ఎస్లో ఇలా పడ్డ క్యాండిడేట్లు ఉన్నారు. ఇంకా కూడా మేము పుంజుకున్నాం కాబట్టి తప్పకుండా మెజార్టీ స్థానాలు మేము గెలుచుకుంటాం. టీడీపీ వీక్ అవుతుంది అనుకుంటున్నారా? అక్కడ టీడీపీ పార్టీ ఉండదు. ఎందుకంటే నాయకుడు చెప్పాను కదా, నాయకుడు లేరుగా. నాయకుడు చంద్రబాబు నాయుడు అక్కడ ఆంధ్రలో ముఖ్యమంత్రి అయినారు. ఆంధ్రలో ముఖ్యమంత్రి అయినాక ఇక్కడ ఒక నాయకుడి మీద నమ్మకం ఉండాలి. ఒక నాయకుడు అన్నది ఉండి అరే రేపు వస్తుంది, నాయకత్వం వహిస్తాడు ఇతని ద్వారా మనకు మేలు జరుగుతుంది, పార్టీ పటిష్టమవుతుంది అని చెప్పేసి అట్లాంటి పరిస్థితుల్లో లీడర్ లేరు. ఆ ఉన్న 2-3 లీడర్ రేవంత్ రెడ్డి దగ్గర రోజు చూస్తే తిట్టుకుంటున్నారు. వాళ్ళు మీరే కొట్లాట పెడుతున్నారు. మీరే అంటే వాళ్ళే తిట్టుకుంటున్నారు. వాళ్ళు ఒకరి మీద కొట్లాట పెడుతున్నాడు అని చెప్పి రేవంత్ రెడ్డి దయాకర్రావు రేవంత్ రెడ్డి రోజు కొట్లాడుకుంటున్నారు. మేము అందులో ఉన్నప్పటి నుంచే వాళ్ళిద్దరికి పడది. అవన్నీ నేను కూడా పార్టీ ప్రెసిడెంట్ ఉండి అన్నీ చూస్తుంది కదా, వాళ్ళిద్దరికి ఫస్ట్ నుంచి కూడా పడది. వీళ్ళని ఆ రమణ పాపం మంచివాడు. రమణ కానీ దయాకర్రావు కానీ రేవంత్ రెడ్డితోటి పార్టీ నడిపించేంత సత్త లేదు వాళ్ళకు. ఏంటంటే టీవీ ఛానల్లో ఏదో మాట్లాడగలుగుతారు, ఏదో అప్పటికప్పుడు. అది ఇప్పుడు రేవంత్ రెడ్డి మాట్లాడేదంతా ఏంది? చంద్రబాబు నాయుడు ట్రైనింగ్ అది. చంద్రబాబు నాయుడు ఏం చెప్తే రేవంత్ రెడ్డి మాట్లాడతాడు. ఇప్పుడు ఈవినింగ్ కానీ పిలుచుకొని రేపు ఇది మాట్లాడాలమ్మా అంటే అది మాట్లాడతారు. అది అంతవరకే కానీ నాయకత్వం కానీ లీడర్షిప్ లక్షణాలు లేవు వాళ్ళకు. వాళ్ళని ఎవరు నమ్ముతారు? ప్రజలు నమ్మాలి కదా. ప్రజలు కానీ రేవంత్ రెడ్డి అంటున్నాడు రెడ్డిలను తొక్కేసి దొరల్ని లేపుతున్నాడు కేసీఆర్, దానికి దయాకర్ రావు బక్రా అవుతున్నాడు అంటున్నారు. ఇప్పుడు మేము ఈ గవర్నమెంట్లో రెడ్డిలు చాలా ఉన్నారు. కేసీఆర్ గవర్నమెంట్లో రెడ్డిలే ఉన్నారు. రెడ్డిలకు చాలా నిజంగా కూడా కేసీఆర్ గారు చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు. అందులో వాళ్ళు ఓర్వలేక అట్లాడేది చెప్తున్నాడు తప్పది. కానీ ఇక్కడ టీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్యేస్ పెద్ద సంఖ్యలో రెడ్డిలే ఉన్నారు. వాళ్ళకే అవకాశం ఇచ్చిండు కేసీఆర్ గారు. అట్లా అట్లాంటిది ఏం లేదు. అవన్నీ తప్పది. వాళ్ళు ఓర్వలేక అట్లా మాట్లాడుతున్నారు. కానీ అది తప్పది. టీడీపీ నుంచి ఎంతమంది ఎమ్మెల్యేలు వస్తున్నారు? ముఖ్యంగా దయాకర్ రావు వస్తున్నాడా? దయాకర్ రావు గారు అంటే టైం బట్టి తప్పకుండా ఎమ్మెల్యేస్ అంతా వస్తారు. అందరూ వస్తారు. అనేది రావడానికి ప్రయత్నం జరుగుతుంది. అది చూస్తారు కదా, మీరు ఏమేమి జరుగుతుందో చూస్తారు. అదంతా ఫైనల్గా చెప్పండి మహేందర్ రెడ్డి గారు, మొత్తం అధికారం అంతా మీ ఇంట్లోనే పెట్టుకుంటారని చెప్పి విమర్శలని ప్రతిపక్షాలు అంటుంటాయి. మీ పార్టీ వాళ్ళు కూడా కొంతమంది టీడీపీలో ఉన్నప్పుడు అనేవాళ్ళు. దానికి ఏమైనా ఆన్సర్ ఇచ్చేవాళ్ళు? ప్రజలతోటి చాలా బాగుంటాము. ప్రజలు మమ్మల్ని కావాలని కోరుకుంటున్నారు. అది అట్లాంటి టైంలో మరి మేము నిజంగా కూడా అటు అపోజిషన్లో ఉన్నాము, ఇప్పుడు రూలింగ్ వచ్చినా ఉన్నామంటే ప్రజలు మా మీద నమ్మకంతో కదా. ప్రజలకు మేము చాలా అందుబాటులో ఉంటాము, ప్రజలకు సేవ చేస్తాము. ప్రజలు మమ్మల్ని కావాలని కోరుకుంటారు కాబట్టి రంగారెడ్డి జిల్లాలో అది జరుగుతున్నది. కానీ మేమే కావాలని చెప్పేసి అట్లా ఏం లేదు. అప్పుడు అపోజిషన్లో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా చాలా ఇబ్బందులు మా మీద పెట్టింది ప్రభుత్వం. అయినప్పటికీ కూడా తట్టుకొని మేము జడ్పీగా గెలిచినాం, ఎమ్మెల్సీ గెలిచినాం, ఎమ్మెల్యేగా కూడా ఉన్నాం. అది ఇప్పుడు కూడా ఇక్కడ కూడా అవకాశం ఇక్కడ వచ్చింది. ఇక్కడ కూడా మేము అట్లనే ఉన్నాం. అట్లా మా మీద నమ్మకం ఉన్నది. ప్రజలతో మేము చాలా బాగుంటాం. థ్యాంక్ యూ మహేందర్ రెడ్డి గారు. ఇది రవాణా శాఖ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి ఇంటర్వ్యూ. వచ్చే వారం మరో నాయకుడితో కలుద్దాం. స్టేట్